ప్రభుత్వ స్థలాలు చిల్లర పైసలకు తెగనమ్మేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కారు చౌకగా అమ్మేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ అయ్యల చేతుల్లో పెట్టడమే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లు ఆయన వ్యాఖ్యలే చాటి చెబుతున్నాయి. కోట్ల ఆదాయం తెచ్చే పర్యాటక కేంద్రాలను సైతం అయిన వారికి రీటైల్గా అమ్మేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమి ఏం చేస్తోందయ్యా అంటే ఏపీని ప్రైవేట్కు అమ్మేస్తోందని సమాధానం వస్తోంది. బాబు దుర్మార్గ విధానాల కారణంగా వేలాది మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. పర్యాటక రంగంలోని హోటళ్లను ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి లేదన్నది బాబు వాదన. ఏదీ చేయలేక ప్రైవేట్కు ఇవ్వాల్సి వస్తే సక్రమంగా పాలించలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుకు తెగనమ్మేయొచ్చు కదా అంటున్నారు మేధావులు. ఏపీలో ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 22 పర్యాటక ప్రాంతాలు, రిసార్ట్లు, హరిత హోటళ్లను తెగనమ్మేయడానికి రంగం సిద్ధమైపోయింది. వీటిని తమ అనుయాయులకు చిల్లర పైసలకు కట్టబెట్టేసి ఆ తర్వాత క్విడ్ ప్రోకో కింద కోట్లు లాగేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్కెచ్ గీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు విజయవాడలో 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రతిష్టాత్మక భవానీ ఐలాండ్, బెరం పార్క్లను కూడా పచ్చ బ్యాచ్ కు అప్పగించేయాలని నిర్ణయించేశారు. నిత్యం వేలాది మంది పర్యాటకులు భవానీ ఐలాండ్ వస్తారు. బెరం పార్క్ నుండి భవానీ ఐలాండ్ కి బోటింగ్ సదుపాయం ఉంది. భవానీ ద్వీపంతో పాటు పున్నమి ఘాట్ తీరాన ఉన్న బెరం పార్క్ లో పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అద్భుతమైన రెస్టారెంట్లు, బార్, టూరిజం క్యాంటీన్లు ఉన్నాయి. ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు పర్యాటకులు. పాత్వేస్, సెల్ఫీ పాయింట్స్, లాన్ ఉన్నాయి. వారాంతపు సెలవులతో పాటు పండుగలు, పబ్బాలు వస్తే పర్యాటకులు భవానీ ఐలాండ్ వైపే చూస్తారు. ఆ సమయాల్లో పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. బెరం పార్క్, భవానీ ద్వీపం ద్వారా నెలకు ₹1 కోటి పైనే ఆదాయం సమకూరుతోంది ఏపీ టీడీసీకి. ఇంత లాభదాయకంగా ఉన్న ఈ పర్యాటక క్షేత్రాలను ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి లేదంటూ చంద్రబాబు నాయుడు చేతులెత్తేస్తున్నారు. వీటిని 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బాబు ఆలోచనతో పర్యాటక శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో పనిచేస్తోన్న తాము రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యాపారుల కనుసన్నల్లో పనిచేయాలన్న ఆలోచనే వారిని కంగారు పెడుతోంది. ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న భవానీ ఐలాండ్ ని ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టడాన్ని విజయవాడ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తాము అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు వారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22 పర్యాటక హోటళ్లను ఇదే పద్ధతిలో 33 ఏళ్లకు లీజుకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ దక్కించుకున్న వ్యాపారి వీటి ఆదాయాలను సొంతం చేసుకున్నందుకు గాను పర్యాటక శాఖకు ఏటా నామమాత్రపు లీజును చెల్లించేలా ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇదే జరిగితే పర్యాటకులకు ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రైవేటు వ్యాపారులు కేవలం లాభాల కోసమే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప పర్యాటకుల గురించి కానీ సిబ్బంది గురించి కానీ ఆలోచనే చెయ్యరు. అందుకే వీటి ప్రైవేటీకరణ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.